ఒక ఊరిలో రామయ్య వీరయ్య అనే ఇద్దరు వ్యక్తులు సైకిల్ మీద తిరుగుతూ చీరలు అమ్మేవారు. వాళ్ళు ఊరిని రెండు సగాలుగా చేసుకున్నారు. ఇద్దరూ చెరో సగంలో ఉదయం ఒకరు అమ్మకం, మధ్యాహ్నం ఒకరు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకరోజు వీరయ్య సైకిల్ పైన చీరలతో ఒక గుడిసె ముందు నుంచి వెళ్తున్నాడు. ఆ గుడిసెలో ఒక అవ్వ తన మనవరాలతో కలిసి ఉంటోంది. వీరయ్య పిలుపు విని అవ్వకు చీర కొనాలనుకుంది మనవరాలు. వీరయ్యని పిలవగా అతడు చీరలు చూపించసాగాడు. వాటిలో ఒకటి నచ్చడంతో దాని ధర అడిగింది. ఇంతలో బయటకు వచ్చిన అవ్వ, అమ్మో, అంత డబ్బు మా దగ్గర లేదు, కానీ మా ఇంట్లో మసి పట్టిన పాత బళ్ళెం ఒకటి ఉంది, నీకు పనికొస్తుందంటే అది తీసుకొని చీర ఇస్తావా అని అడిగింది. గోటితో ఆ పళ్ళాన్ని గీకి చూస్తే అది బంగారపుదని వేరేగా అర్థమైంది. దురాశతో, ఈ మసిపట్టిన పళ్ళెం దేనికి పనికొస్తుంది? దీనికి ఈ రేటు చీరలు రావు, ఇంట్లో వేరేవి ఉన్నాయి, కావాలంటే రేపు తీసుకొస్తా అన్నాడు. సరేనంటూ పళ్ళెం తీసుకుని గుడిసెలోకి వెళ్ళిపోయింది అవ్వ. రేపు ఒక పాత చీర తీసుకొచ్చి ఇచ్చి బంగారం పళ్ళాన్ని పట్టుకెళ్దామని అనుకున్నాడు. వీరయ్య ఒప్పందం ప్రకారం మధ్యాహ్నం చీరలమ్మా చీరలు అంటూ గుడిసె ఉన్న వీధిలోకి వెళ్ళాడు రామయ్య. అతడికి కూడా పళ్ళెం చూపించి ఒక చీర ఇవ్వమని అడిగింది అవ్వ. అది బంగారపుదని అర్థమైంది. నిజాయితీ కలవాడు కావటంతో రామయ్య, ఇది బంగారు పళ్ళెం, దీన్ని కొనగలే స్తోమత నాకు లేదు, మన జమీందార్ దగ్గరకు నిన్ను తీసుకువెళ్తాను, తూకం వేసి మంచి ధర ఇస్తాడు, దానితో చీర కొనుక్కొని మిగిలిన డబ్బుతో ఒక ఏదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు అన్నాడు. అలాగేనంటూ జమీందార్ దగ్గరికి వెళ్ళారు. పళ్ళెం ఆయనకిచ్చి విషయం చెప్పాడు రామయ్య. బంగారం నాణ్యత చూసుకొని దాని విలువకు తగినంత డబ్బును అవ్వకి ఇవ్వడమే కాకుండా రామయ్య నిజాయితీని మెచ్చుకుని తన దగ్గరే ఉద్యోగం ఇచ్చాడు జమీందారు. ఈలోగా అవ్వను మోసం చేయాలనుకున్న వీరయ్య సంగతి ఊరందరికీ తెలిసింది. దాంతో అప్పటి నుంచి అతని దగ్గర చీరలు కొనటం మానేశారు. వ్యాపారం సాగక వీరయ్య ఊరి వదిలి వెళ్ళిపోయాడు. నిజాయితీ వల్ల రామయ్య మంచి జీవితాన్ని గడిపాడు.